రియల్ లైఫ్ హీరోయిన్ గురించి కాదు, రియల్ లైఫ్ హీరోయిన్. ఓకే డన్. దానికంటే కొన్ని విషయాలు నాకు మై ఫర్ ఎవర్ హీరోయిన్. మీ ఫర్ ఎవర్ హీరోయిన్ అంతేగా. అదే ఎన్ని thumbnails లో మీరు విడిపోయారు అనుకున్నా కూడా విడిపోని హీరోయిన్. అంతేగా. వెరీ నైస్. హౌ ఇస్ దాక్షాయిని? బ్యూటిఫుల్ అన్న. వాట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇట్ ఈస్ టు హ్యావ్ అ డాటర్. నిజంగా కూతురు అదృష్టం. కూతురు నాకు నా కొడుకు కన్నా నా కూతురే క్లోజ్. యాక్చువల్గా చిన్నపిల్లలు ఇంకా యంగర్ కిడ్ వచ్చినప్పుడు వాళ్ళ మీదకి అట్రాక్ట్ అయిపోతాము అనుకుంటారు. నేను అసలు దాక్షాయిని అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను నేను. దాక్షాయిని విషయంలో అన్కండిషనల్గా ఒక మనిషిని నేను ప్రేమించగలుగుతాను నా జీవితంలో. మన పేరెంట్స్ మనల్ని ప్రేమిస్తారు, మనం మన వైఫ్తో ఉండే బాండింగ్ వేరు, అది వేరు. వైఫ్తో 100% ఉండొచ్చు, కానీ దానికి మించి ఇంకొక రెట్టు ఎక్కువ ఉంటుంది కూతురు విషయంలో. గీత గట్టిగా విను. కూతురు అంటే ఏమని తెలుసా, నేను ఇదే చెప్పాను. నాకు చాలా ఇలా ఫీలింగ్ దాక్షాయిని గురించి చాలా ఆలోచన నేను ఏంటి దానికి ఏమన్నా నాకు ఇలా కూర్చొని సడన్గా కిందకి ఆడుకోవడానికి వెళ్ళిందంటే పరిగెత్తుకుంటూ పడిపోయిందా ఇలా ఆలోచనలు వస్తే అసలు నాకు రెస్ట్లెస్ అయిపోతుంటా. ఎవరో రోజు చాలా చెప్తున్నా అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో నాకు తెలిసిందే ఫాదర్ అయ్యాక దాక్షాయిని విషయంలో. అంటే నన్ను లవ్ చేసినప్పుడు తెలియలేదురా అని. కాదే ఈ ఫీలింగ్ ఇంకేదో ఉంది అంటే ఏమని తెలుసా, అంతేరా ఎంతైనా బ్లడ్ కదా, ఇప్పుడు నువ్వు అలాగే ఇప్పుడు ఎంతైనా దాక్షాయిని అంటే మా బ్లడ్, గీత నా భార్య, బ్లడ్ అంతేరా బ్లడ్ అనుకుంటూ నన్ను తిడుతూ ఉంటుంది అసలు కంటే కొసరెక్కువ. ఏం చెప్తాం ఇంకా ఆ విషయంలో, ఏం చేయలేము. బొడ్డు ఎలా ఉంటాడు? విరాట్ కోహ్లీ వాడు రాత్రి నిద్ర లేచే విరాట్ కోహ్లీ. వాడు రాత్రి నిద్ర లేచి T20 స్టార్ట్ చేస్తాడు. కమాన్ అమ్మా నాన్న ఇద్దరు రండి నేను బ్యాటింగ్ చేస్తా అంటాడు. ఇంకా ఆడ రాత్రి మ్యాచ్ మొదలెడితే పొద్దున 6 అవుద్ది మాకు, నీకు షూటింగ్ పెట్టుకో నువ్వు ఈవెంట్ పెట్టుకో నాకు సంబంధమే లే, నేను బరిలోకి దిగాను అంటాడు. లేచాను ఉండండి నా చుట్టూరు. మామూలుగా కాదు ఆడు, అమ్మా భయం వేస్తూ ఉంటున్నాడు. మొత్తానికి దాక్షాయినితో అన్కండిషనల్ లవ్ ఎంజాయ్ చేస్తున్నాం బాగా. దాక్షాయిని ఆ తర్వాత ఇప్పుడు వీటితో పిల్లలతో బేసికలీ. కానీ నేను విన్నది ఏంటంటే ఫినాన్షియల్గా గీత చాలా స్ట్రిక్ట్, చాలా క్లియర్గా ఉంటుంది, వెరీ క్లియర్, కరెక్ట్గా ఉంటుంది, ఎండ్ టు ఎండ్. నీది ఇది నాది ఇది చాలా. అది ఎలా కుదురుతుంది? అది ఫస్ట్ నుంచే అంటే మా ఇద్దరికి మధ్య ఉన్న ఒక అంటే చాలా మందికి అది రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో తెలియదు. మొగుడు పెళ్ళాలి ఏంటి ఇలా మాట్లాడుకుంటారా అసలు మొగుడు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ నిజంగా అలా ఉండటం అనేది చాలా గౌరవప్రదమైనటువంటి విషయం ఒక పర్సన్ టు పర్సన్ చూస్తే. మా రూల్ ఒకటే అన్న, 100 రూపాయలు వస్తే 100లో 10 రూపాయలు నీవో 10 రూపాయలు నావి, ఆర్ 20 నీవి నావి, మిగతా 60 రూపాయలు 30 రెండు కలిపి ఫ్యామిలీవి ఖర్చులకి. అది దేనికి ఎంత ఖర్చు అవుతుందని 60 పెట్టేసాం, రకరకాల ఈఎంఐలకు అవుతాయి, రెంట్లకు అవుతాయి, వైఫైలకు అవుతాయి, కార్పెటర్ ఇవేవో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను 20తో తను షీల్ స్పెండ్ హౌ మచ్ ఎవర్ షీ వాంట్స్, హౌ షీ వాంట్స్ టు స్పెండ్ షీ విల్ స్పెండ్. నా 20 రూపాయలతో నేను ఎలా స్పెండ్ చేసుకుంటానో నేను చేసుకుంటాను. నేను తన డబ్బుతో నేను స్పెండ్ చేసుకోను. తను ఏదో నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అనుకో, అది గిఫ్ట్. నీ 20 రూపాయల నుంచి నువ్వు ఇచ్చినట్టు, నువ్వు నా ప్రేమతో నువ్వు నాకేదో గిఫ్ట్. ఇప్పుడు యూఎస్ ఏదో వెళ్ళింది, ఏదో 10,000 రూపాయలు పర్ఫ్యూమ్ నచ్చుండొచ్చు, నాకు తెచ్చి కొనిచ్చింది అనుకో, కొనిచ్చాను, అప్ టు యూ. అది నాకు సంబంధం లేదు. నేను నా దాంతో నేను నీకు ఏదో ఇంకోటి ఏదో గిఫ్ట్ ఇస్తాను. నేను ఏదో బంగారం కొనాలి, నాకు ఏదో టక్కన ఎప్పుడో షాప్కి వెళ్తే ఇది బాగుంది అంటే చైన్ ఏదో కొన్నావు అనుకో, అది నేను ఇచ్చిన అంతే తప్ప నా డబ్బుతో నువ్వేదో కొనుక్కున్నావు, నీ డబ్బుతో నేను కొనుక్కున్నా అనేది మా ఇద్దరి మధ్య రాకూడదు. ఈదర్ ఇట్ ఇస్ అ గిఫ్ట్ దట్ వీ గిఫ్ట్ ఈచ్ అదర్. అంతే తప్ప నేను సంపాదించిన రోజున తన సంపాదనతో నేను ఏదో బతికేయటం, తను ఖాళీగా ఈవెంట్స్ డల్ సీజన్స్ ఉంటాయి కదా, లేనప్పుడు నాకు వచ్చిన దాంతో తను బతికేయటం, ఈ జోన్లోకి ఇద్దరం వెళ్ళకూడదు అని రూల్ పెట్టుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళే అసలు 10 yearsలో నేను ఊరికే సరదాగా గూగుల్ పే ఇప్పటివరకు ఎక్కడో చేయాలి, మరీ దారుణం ఇలా చూపించడం. నువ్వు కాబట్టి అన్నా, కేవలం నీకు కాబట్టి అంటే నీ ముందైతే నాకు మొహమాట ఉండదు కదా, ఏదో ఆడది అంటే షాక్ అవుతావు నువ్వు ఎంత జాగ్రత్త. పర్టికులర్ ఏం లేదన్న, దిస్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అట్లీస్ట్ స్పెషల్లీ నా విషయంలో, అరే ఆ అమ్మాయి డబ్బుల మీద బతికేస్తున్నాడు రా అనే ఫీలింగ్ బయట అనేస్తూ ఉంటారు కదా, ఈజీగా, చాలా ఈజీగా అంటారు, ఊరికే అంటారు కదా.
అలా అనే విషయం నేనైనా ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను పంపించిన పేమెంట్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు గీతే పంపింది అనుకోండి, దానికి నేను కింద పంపేసిన ఉంటాయి. ఇప్పుడు గీతే పంపింది అనుకో, నేను ఇక ఎక్కడో అవును అవును ఎన్ని నువ్వు పంపించినవి ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏదో నా అడ్వాన్స్ ట్యాక్స్ జిఎస్టీ కట్టాలనుకో, తను బ్యాంక్ అకౌంట్ నుంచి పంపిస్తుంది. ఓకే, నేను ఆ బ్యాంక్ అకౌంట్లో అంతంతమంది నేను గూగుల్ పే కొట్టేస్తా. ఓకే, నేను ఎక్కడో బిజీ ఉంటుంటాను, ఏదో అర్జెంట్గా ఇవాళ ట్యాక్స్ కట్టాలటండి, అడ్వాన్స్ ట్యాక్స్ అని మా సిఏ గ్రూప్లో పెడతారు. ఫస్ట్ నువ్వు కొట్టరా బాబు, నేను తర్వాత అవి పాస్వర్డ్లు నొక్కుతూ కూర్చోలేను. నాకు నేను లైట్ ఇమ్మీడియట్లీ గూగుల్ పేలో కొట్టేయడము ఇలా. అంటే కానీ ఇప్పుడు ఇది చాలా మందికి రాంగ్గా కూడా కన్వే అయ్యింది మధ్యలో. ఎలా అంటే హోటల్కి వెళ్తే బిల్లు మీరు కట్టరా, అది వేరు. అది నా 20 రూపాయల నుంచి నా పెళ్ళానికి ఆ రోజు నేను డిన్నర్కి తీసుకెళ్ళటం, అది నేను ఇంకొక రోజు ఎప్పుడో గీత ఏదో అరే నాకు వెళ్దాం, అది తని అది అలా. కానీ కలిపి ఫ్యామిలీ కోసం మేము ఇద్దరం పెట్టుకునే ఒక అమౌంట్ ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేయాలి. పిల్ల స్కూల్ ఫీజు 10 రూపాయలు అయితే 5 రూపాయలు నువ్వు కట్టాలి, 5 రూపాయలు నేను కట్టాలి. నేను 10 రూపాయలు నేను కట్టేయగలుగుతాను, తను కట్టేయగలుగుతాను. కానీ అలా కట్టద్దు, నువ్వు 5 కట్టాలి, నేను 5 కట్టాలి. కన్ఫర్మ్. అది ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 25,000 అనుకోండి, 12,500 గీత, 12,500 నందు కట్టాలి. ఆ గౌరవం వేరుగా ఉంటుందన్న, అది దిగి చేస్తే ఉండే కిక్ వేరు అందులో. అవునా, అట్లా ఉంటుంది అసలు, ఎంత బాగుంటుందో. అలా అని చెప్పి ఇప్పుడు టక్కన ఏదన్నా ఏదో ఒక అవసరం వచ్చింది ఇమ్మీడియట్లీ నాకు ఏదో డబ్బు కావాలంటే ఎవరు గీతానే చేస్తుంది, గీతాకి ఇంకోటి ఏదో వాళ్ళకు ఏదో కావాలి నేనే చేస్తాను. అది ఎలాగైనా ఉంటుంది, అది ఇట్స్ అన్సెడ్. ఆ ప్రేమ, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇట్స్ అన్సెడ్, అది ఎలాగైనా ఉండేది. కానీ అవసరం లేనంత వరకైనా ఈ పద్ధతికి ఉంటే తప్పేంటి అంటుంది నేను. ఐ మీన్ నేనేం మాట్లాడుతానంటే అలాగా ఉంటదంట కదా. అవును, చాలా గీత అలా అంత ఇదిగా ఉంటుంది. నాకు గీతనే నాకు నేర్పించింది ఓకే ఆ విషయం.